యేసుక్రీస్తు శిలువపై మరణించలేదని విజయ విహారం రమణమూర్తి గారు ఆరోపణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మడు, దేవుడు లేడని నమ్మడు అనమాట. ఆ వీడియో మీకు క్లిప్పింగ్ పెడతాను, చూడండి. క్రీస్తు చచ్చిపోయాడని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారంటే డొక్కలు పుడుస్తారు. నెత్తురును నీరు చిమ్మింది అన్నారు. నెత్తురు నీరు మనిషికి వేరువేరుగా ఉండవు, నెత్తురే చిమ్మింది రండి, చిమ్మింది అన్నారు. ఈ ప్రపంచంలో ఏ డెడ్ బాడీని పొడిచినా సరే రక్తం రాదు. కూడా అంతలా చిమ్మే అసలు రాదండి, రక్తం ప్రవహించదు. మీరు చచ్చిపోయిన వెంటనే రక్తం ఎక్కడెక్కడ గడ్డగట్టిపోతుంది. ఇప్పుడు అది చిమ్మింది అంటే ఆయన బతికోవడం అర్థం. బల్లెముతో పొడవగానే బ్లడ్ వచ్చింది గనక, రక్తం చిలికింది గనక ఆయన మరణించలేదు. ఒక వ్యక్తి మరణిస్తే బ్లడ్ బయటికి రాదు అనేది ఆయన వాదన. ఇది ఎంతవరకు నిజం? సైంటిఫికల్ గా ఆయన తప్పు అని ఆధారాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంత సమయానికి ఒంట్లో రక్తము గడ్డ కడుతుంది? 30 నిమిషాల నుంచి 2 గంటల మధ్యలో రక్తం గడ్డగట్టడం ప్రారంభమవుతుందట. సైంటిఫికల్ గా ప్రూవ్ అవుతుంది ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత రక్తము బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు గడ్డగడుతుంది అంటే మినిమం అరగంట నుంచి 2 గంటల లోపు గడ్డగట్టే ఛాన్సెస్ ఉన్నాయి. 6 గంటలు కూడా కావచ్చు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అంటే యేసుక్రీస్తు మరణంకి సైనికుడు పొడిచిన దానికి ఎంత గ్యాప్ ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఇమ్మీడియట్ గా తక్షణమే పొడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గంటలు తేడా లేదు, కనీసం అరగంట తేడా కూడా లేదు. రెండవదిగా, రోమా సైనికుల యొక్క ఆచారం ఏంటంటే, సిలువపై ఉన్న వారిని కాళ్ళు విరగొడతారు. కాళ్ళు విరగొడితే ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ కాళ్ళను బట్టే వాళ్ళు శ్వాస తీసుకుంటారు. ఆ కాళ్ళనే విరగొడితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి త్వరగా చనిపోతారు గాని కాళ్ళు విరగొడతారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే, గమనించండి, యేసునొద్దకు కూడా వచ్చి ఆయన కాళ్ళు కూడా విరగొట్టాలని వచ్చారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఈయన కాళ్ళు కూడా విరగొట్టాలని వచ్చారు, కానీ అంతకు ముందే యేసు ప్రభు మరణించాడనే నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళు విరగొట్టకుండా ఆయన మృతిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆయన పక్కలో బల్లెం పొడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ చేశారు. సో 2 క్లారిటీలు ఇచ్చాను. 1, రక్తం గడ్డ కట్టే ఛాన్సెస్ లేవు. 2, ఆయన అప్పటికే మరణించాడని నిర్ధారణకు వచ్చారు కనుక ఆయన కాళ్ళు విరగొట్టలేదు. విజయ విహారం రమణమూర్తి గారు యేసుక్రీస్తు శిలువపై మరణించాడు. మరణించిన తర్వాతనే సైనికుడు పక్కలో బల్లముతో పొడిస్తే రక్తము నీరు ప్రవహించింది కనుక దాన్ని సైంటిఫిక్ గా మేము రుజువు చేయగలిగినాము. రమణమూర్తి గారు చేసిన ఆరోపణ అది అబద్ధమని, అందులో వాస్తవం లేదని మనకు అర్థమవుతూ ఉంటుంది.